మరి ఫెయిల్ అయిపోతుందంటే కారణం ఏది? సెల్ ఫోన్లు. చూడరాని పాపాలన్నీ సెల్ ఫోన్లలోనే చూస్తున్నారు. మరి పెద్ద కాలంలో ఒక పాపం చేయాలంటే, ఒక తప్పు చేయాలంటే చాలా భయపడేవాడు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ల ద్వారా అనేకమైన తప్పులు చేస్తున్నారు. యవనస్తులేమి, యవన బిడ్డలేమి, చిన్నలేమి, పెద్దలేమి, ముసలోళ్ళేమి, మరి అందరూ సెల్ ఫోన్ లేకపోతే వారు ఏదో పోగొట్టుకున్నట్లు ఫీల్ అయిపోతున్నారు. నిద్రలో కూడా కలవరిస్తూ తలాపు కలిగే సెల్ ఫోన్లు పెట్టుకుంటున్నారు. బ్రెయిన్ చెడిపోతుంది, నరాలు వాసిపోతున్నాయి, సంసారాలు సరిగ్గా చేసుకోలేకపోతున్నారు. వాటిలో ఉన్న పాపమంతా చూసి మూట కట్టుకుంటున్నారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఏమంటా పెద్ద? పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణము కరుడు. ఒక స్త్రీ గర్భవతి అయితే ఒక మగపిల్లడో ఆడపిల్లలో మరి ప్రసవిస్తుంది. కానీ పాపం అనే గర్భము ధరిస్తే అది మరణం అంటుంది దేవుని వాక్యం. ఎంత గొప్ప విశేషం! ఆ మరణానికి సాదృశ్యం ఏదయ్యా అంటే, మరి యుగ యుగాలు పాతాళంలో అగ్నిగుండములో మరి కాలుతూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ సోదరి సోదరులారా, ఈ శబ్దవేంద్రం ద్వారా వింటున్న మీరు మరి సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించలే భయమును పొందలేక పోతున్నారు. కారణం దేవుణ్ణి మర్చిపోయారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు. లోకంలో అనగా ఏముందంటే శరీరానికి కావలసిన వనరులకు మనిషి టీవీకి అతుకపోతున్నాడు. మరి స్త్రీలు మరి సీరియల్కు, పురుషులు రిలీజ్ సినిమాలు వస్తే వేలకు వేలకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మరి మందు కొడుతున్నారు. ఫ్రెండ్షిప్ లో వెళ్ళిపోయి అనేకమైన నేరాలు, ఘోరాలు, పాపాలు డబ్బుల కోసం చేస్తున్నారు. మరి అలాగా తాగి 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 ఏం తెచ్చుకున్నారు అంటే, మరి ఒంటికి జబ్బు, డాక్టర్కి డబ్బు, ఇంటికి దుఃఖం. ఇది తర్వాత ఈ జబ్బు నాకే రావాలని ఆ దేవుడు ఉన్నాడా? ఉంటే కళ్ళు మూసుకున్నాడా? ఆ దేవుడు ఎక్కడున్నాడు? నాకేనా ఈ జబ్బు అని దేవుని మీద నిందలు మోపుతున్నారు. సోదరులారా, మనిషి స్వాభావికంగా పాపము చేసి దేవుని మీద నేరం మోపుతున్నారు. దేవుడు ప్రకృతి ఇచ్చాడు, దేవుడు ఆకాశం ఇచ్చాడు, దేవుడు చెట్ల ఫలాలు ఇచ్చాడు. మరి దేవుడు అన్ని విధాలుగా మానవుడికి ఎన్నో ఇచ్చాడు. ఎన్నో ఇచ్చిన మానవుడు దేవుని కనబడలేకపోతున్నాడు. కారణం ఏదంటే మానవ జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. నిజమంటావా అబద్ధమంటావా పెద్దయ్య? అవక్క, ఇది వాస్తవం. శాంతి, సమాధానం, నెమ్మది లేకుండా మానవ జీవితం, శాంతి సమాధానం లేకుండా మానవ జీవితం ఎంతో మరి తల్లడిల్లిపోతున్నారు మానవుడు. అదిగే శాంతి, సమాధానం, నెమ్మది ఎక్కడ ఉన్నాయి అంటే 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మానవుడి కొరకు దేవుడే మానవుడిగా పుట్టాడు. ఆ పరమందున్న తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మరి మనిషిగా, మానవుడుగా ఈ భూమికి పంపించాడు. ఈ భూమి మీద వచ్చిన యేసుక్రీస్తు ప్రభు గుడ్డి వాళ్ళను, మూగ వాళ్ళను, చెవిటి వాళ్ళను, చచ్చిపోయిన వారికి సైతం బాగు చేశాడు, కుష్ఠరోగులకు బాగు చేశాడు, గుడ్డి వారిని నడవదించాడు, చెవిటి వారిని వినికిదించాడు, గుడ్డి వారిని చూపు ఇచ్చాడు. ఆయన డాక్టర్లకే పరమ డాక్టర్. అంతేకాకుండా నీ శరీరంలో ఉన్న ఆత్మ పరలోక రాజ్యం చేర్చడానికి తన పరిశుద్ధమైన రక్తమే ఇచ్చాడండి. ఆ రక్తము ద్వారా నీవు కడగబడి పరలోక రాజ్యం చేరాలని దేవుని ప్రణాళిక. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు. మన దగ్గర పవిత్రత లేదు, మన చూపులో పవిత్రత లేదు, మన మాటలో పవిత్రత లేదు, మన నడకలో పవిత్రత లేదు. మన అడగడుగున మనం జీవించిన కాలం అంతా పాపంలోనే జీవిస్తున్నామండి. ఒకవేళ మనం చనిపోతే మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుని రాజ్యాన్ని వెళ్ళకుండా నరకానికి, అగ్నిగుండానికి జారిపోతుంది. అది గ్రహించిన దేవుడు నీ కొరకు శిలువలో బలి అయిపోయాడు. 800 కోట్ల ప్రజల కొరకు ఆయన శిలువ మరణం పొంది రక్తము కార్చి సమాధి చేయబడి 3వ దినమున
సజీవుడుగా లేచాడు. లేఖనముల ప్రకారం యేసు ప్రభు నిత్య జీవం ఇవ్వడానికి ఈ భూమి దిగి వచ్చాడు. మరి మేమేం చేయాలయ్యా అని మీరు అనవచ్చు. సోదరులారా, ఒకే ఒక రెండు మంచి మాటలు. పాపినైన నన్ను క్షమించు. ఏం పెద్దనా? వెండి బంగారాలు అడిగాడా దేవుడు? ధనధాన్యాలు అడిగాడా? మన మేడ బిడ్డలు అడిగాడా? దేవుడు ఇచ్చేవాడే కానీ దేవుడు తీసుకునేవాడు కాదు. ఆ పరమంతున్న తండ్రి అందుకే పిలుస్తున్నాడు, మీరు ప్రయాసమని భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి ఇస్తాను. ఈ బండాకుంగూరు గ్రామంలో ఈ రాజ్య సువార్త ప్రకటించడానికి దేవుడు ద్వారములు తెరిచాడు. మరి మీరు ఈ సత్యవాక్యం విని మీరు మార్పు చెంది మారు మనసు పొంది పాపినైన నన్ను క్షమించండి చాలండి. మీ కులం మార్చుకోవద్దండి, మీ మతం మార్చుకోవద్దు, మీ హృదయము మార్చుకుంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఆ పరలోక రాజ్యం చేరాలంటే మనం హృదయమే శుద్ధి చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటారో ప్రాణం ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించాలి. మరి అక్కగారు చూడండి, చక్కగా పొద్దున పూట కల్లాపు చల్లింది. ఎంత శుభ్రంగా రోడ్డు అయినా, ఇంటి ముందర రోడ్డు ఉన్నా మరి వేరే వారికి దుమ్ము ధూళి మరి ఇంట్లో వస్తుందని ఎంత చక్కగా చేసింది. అలాగే మనలో మన ఒంట్లో ఉన్న ప్రతి పాపం అనే దుమ్ము అదంతా వదిలించుకోవాలంటే యేసు రక్తం ద్వారా కడగబడాలి. సోదరులారా, ఆలోచించండి. నేడే రక్షణ సమయం. ఆలోచించిన నరకం, అగ్నిగుండం, పాతాళం. ఈ గొప్ప మాటలు విని మీ హృదయం ముందు విశ్వసించి పాపినైనా నన్ను క్షమించమని నీ హృదయపూర్వకంగా నీవు ఒప్పుకుంటే మరి ప్రభు సమీపంగా ఉన్నాడు. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందారు. ఈ మంచి మాటలు మీ గ్రామానికి వినిపించిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మీ కొరకు ప్రార్థన. కట్టుకనే ఉంది.